నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. కొందరు చైనా అమ్మాయిలు తెలివి మీరిపోయారు. కుర్రోళ్ల జీవితాలతో ఆడేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం, 4-5 నెలలకే విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం అలవాటుగా మారింది. ఎంత నచ్చి చెప్పినా వినడం లేదట, విడాకులు తీసుకుంటున్నారట. అంతేకాదు, కోర్టు ద్వారా చట్టబద్ధంగా యువకుడి ఆస్తిలో సగం వాటా కూడా నొక్కేస్తున్నారు. ఇలా కొందరు అమ్మాయిలు 5-6 పెళ్లిళ్లు చేసుకుని కోటీశ్వర్లు అవుతున్నారట. దీంతో కుర్రోళ్లు పెళ్లిళ్ళు అంటేనే అమ్మ బాబోయ్ అంటున్నారట. ఇదంతా ట్రాష్ అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే మీరు కూడా వామ్మో అనాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే, జనాభా కంట్రోల్ కోసం కొన్ని సంవత్సరాల క్రితం చైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఒక్కరినే కనాలంటూ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేసింది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ప్రభుత్వ పథకాలే కాదు, ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కూడా రాకుండా చేసింది. దీంతో జనం ఒక్కరినే కనేసేశారు. ఇక్కడే అసలు ఇబ్బంది మొదలైంది. అందరూ మగపిల్లలకే ప్రాధాన్యత ఇచ్చారు. కడుపులో ఉన్నప్పుడే పుట్టేది ఆడ లేదా మగ అనేది డాక్టర్ల ద్వారా తెలుసుకోవడం మొదలుపెట్టారు. మన దేశంలో మాదిరిగా చైనాలో శిశు నిర్ధారణ చట్టం లేదు. పుట్టేది ఎవరనేది తెలుసుకునే హక్కు అక్కడ వారికి ఉంది. దీంతో తమకు పుట్టేది ఆడపిల్ల అయితే వెంటనే అబార్షన్ చేయించుకోవడం, మగపిల్లాడైతే సంతోషంగా కనడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే అసలు చిక్కులు మొదలయ్యాయి. కుర్రోళ్ళంతా వయసుకు వచ్చేసరికి పెళ్లిళ్లు చేయడం వారి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రతి 15 మంది యువకుడికి ఒక్క యువతి ఉందట. దీంతో అమ్మాయి కోసం విపరీతమైన కాంపిటీషన్ మొదలైంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా బాగా పెరిగాయి. ఇంతవరకు బాగానే ఉన్నా తమ డిమాండ్ ఏంటో తెలుసుకున్న చాలా మంది అమ్మాయిలు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడం, 4-5 నెలలు తిరగగానే విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం మొదలు పెట్టారట. ఎంత నచ్చజెప్పినా, కోర్టులు కౌన్సిలింగ్ ఇచ్చినా విడాకుల కోసం పట్టుబట్టి భర్త ఆస్తిలో సగం వాటా కొట్టేస్తున్నారట. 60% మంది కొత్త పెళ్లి కూతుళ్ళు ఇదే కోవలో ఉన్నారట. ఇక మిగిలిన వాళ్ళు మరో విధంగా ఉన్నారట. పెళ్లికి ముందే విపరీతమైన డిమాండ్లు పెడుతున్నారట. ఇల్లరికం రావాలని కొందరు కోరుతుంటే, మరికొందరు కన్నవారిని పూర్తిగా వదిలేయాలని కమాండ్ చేస్తున్నారట. దీంతో కుర్రోళ్లకు ఏం చేయాలో తోచడం లేదట. ఒకవేళ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత విడాకులకు వెళ్తే పిల్లల పరిస్థితి కూడా ఘోరంగా మారుతోందట. ఆస్తిలో వాటా అడుగుతున్న భార్యలు పిల్లల్ని తమతో తీసుకెళ్లడానికి ఇష్టపడటం లేదట. ఎందుకంటే మరో వివాహానికి వారు అడ్డంకిగా మారుతారన్న భయం. ఇక చైనా చట్టాలు కూడా అలాగే ఏడ్చాయి. పెళ్లైన మరుసటి రోజే విడాకుల కోసం కోర్టుకు వెళ్లే వెసులుబాటు చైనాలో ఉంది. ఈ తంతు మొత్తం చూస్తున్న కుర్రోళ్లు పెళ్ళంటేనే పారిపోతున్నారట. సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారట. మరీ కుటుంబం కావాలని భావించేవారు మాత్రం మలేషియా, హాంకాంగ్, యూరోపియన్ కంట్రీస్ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారట. ఇది చైనాలో కుర్రోళ్ల పరిస్థితి.